సార్, వెల్కమ్ టు అవర్ సిపిఎస్ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ అండి. సో మీ గురించి చాలా విన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడికల్ ఫీల్డ్లో గొప్ప స్థాయికి ఎదిగి సో ఇప్పుడు దాదాపు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. సో అసలు మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ ప్రారంభమైంది? మాది చిత్తూరు జిల్లా రొంపిచెర్ల అనే ఒక విలేజ్ అండి మాది. మా ఫాదర్ టీచర్గా చేసేవారు. నేను 10th క్లాస్ వరకు చిత్తూరు జిల్లాలో చదివాను. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి నేను మా సిస్టర్ గారి, మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళాను హిందూపూర్లో. వారి సహాయంతో నేను అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను. నా విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత మా అన్నయ్య గారి సహాయంతో ఆయన సొంత కంపెనీలోనే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా నాకు జాబ్ వచ్చిందండి. ఇంకా ఆ జాబ్ తప్ప వేరే జాబ్ చేయడానికి అక్కడ అవకాశం లేదు, టైం గ్యాప్ లేదు. తప్పక చేయాల్సిన పరిస్థితిలో ఆ కంపెనీలో చేరాను. ఆయన నన్ను కరీంనగర్లో ఆయన ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి కరీంనగర్లో నన్ను మెడికల్ రిప్రజెంటేటివ్గా అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారు. తర్వాత నేను కరీంనగర్, వరంగల్ 2 జిల్లాలు ఆయన దగ్గర ఒక 4 ఏళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేశాను. అప్పుడు నాకు క్యాడిలా అనే ఒక ప్రముఖ కంపెనీలో రిప్రజెంటేటివ్గా జాబ్ వచ్చింది. నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. క్యాడిలాలో చాలా మంచి ఫేమ్ వచ్చిందండి. యాక్చువల్గా తిరుపతిలో నన్ను అందరూ క్యాడిలా మూర్తినే అంటారు, ఇప్పటికి కూడా క్యాడిలా మూర్తినే అంటారు. మళ్ళీ క్యాడిలాలో జాబ్ చేసిన తర్వాత మా అన్నయ్య కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్, అప్పుడు నాకు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా బాగా టచ్ ఉండేది. ఆయన ఫ్యాక్టరీలో వెళ్ళి చూసేవాడిని, ఆయన బిజినెస్, ఆయన ప్రొడక్షన్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ చూసేవాడిని, మార్కెటింగ్ టెక్నిక్స్ అవన్నీ. అప్పుడు నాకు సొంతంగా ఎందుకు చేయకూడదు నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు క్యాడిలా రిజైన్ చేసి నేను ఓన్గా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. ఆ కంపెనీని ఎలా ప్రారంభించారండి? నేను స్టార్ట్ చేసిన కంపెనీ పేరు యూరోమెడ్ అండి. యూరోమెడ్ ఆ మంచి టైటిల్ కోసం బాగా వెతికాను, అదృష్టంగా మంచి టైటిల్ దొరికింది. అది ఫస్ట్ మాకు ఫ్యాక్టరీ పెట్టుకునేంత ఆర్థిక స్తోమత లేదు. ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు ఈ ప్రొఫెషన్లో. వేరే ఫ్యాక్టరీలో వాడుకున్న స్పేర్ కెపాసిటీ వాడుకొని మేము మ్యానుఫ్యాక్చర్ చేసుకునేవాళ్ళము. తర్వాత కొన్నాళ్ళకు నాకు సొంత ఫ్యాక్టరీ అవన్నీ ఏర్పాటు చేసుకోగలిగాను. ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఆర్థోపెడిక్ సెగ్మెంట్లో మా ప్రొడక్ట్స్ అన్ని బాగా పెడతారండి. అసలు అందరూ ఉద్యోగం దొరికితే చాలు అనుకునే రోజులు అవి. సో అలాంటి రోజుల్లోనే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే అది చాలా గొప్ప విషయం. అసలు మీకు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించింది? దీన్ని ఏమంటారంటే నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే నాకు 3 అమ్మాయిలండి. సో నా క్యాడిలాలో వచ్చే నా ఇన్కమ్తో 3 అమ్మాయిలు చదివించలేను, వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వలేదు. సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు ప్లాన్ సంథింగ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్. సో అలాంటి ఆలోచనలు వచ్చి పుట్టుకొచ్చింది మా ఓన్ కంపెనీ. సో అలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. బిగినింగ్లో చాలా కష్టపడ్డాం. కొత్త ప్రోడక్ట్, లోకల్ బ్రాండ్ అంటారు, చిన్న కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు రాయాలంటారు డాక్టర్. ఇవన్నీ ఓవర్టేక్ చేయడానికి అట్లీస్ట్ ఒక 3 years స్ట్రగుల్ లేకెళ్ళి తర్వాత మెల్లగా సక్సెస్ స్టార్ట్ అయ్యింది. ఐ కెన్ సే ప్రౌడ్లీ రైట్ ఫ్రమ్ 2001 నుంచి మేము మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. 2001 నుంచి ప్రోడక్ట్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మా ప్రోడక్ట్కి బ్రాండ్ వాల్యూ బాగుందండి. స్టార్టింగ్లో మీరు ఉద్యోగం చేస్తున్నారు, వెంటనే బిజినెస్కి వచ్చారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఎలా సమకూర్చుకున్నారు? ఏమైనా లోన్స్ తీసుకున్నారా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్ అండి. నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను 60 రూపాయలు ఆట ఆడేవాడు. 160 రూపాయలు ఆట ఆడాలనుకుంటే లోన్లు, అప్పులు అవన్నీ ఇబ్బంది అయ్యి 100 రూపాయలు అంటే 100 రూపాయలు 60 రూపాయలు ఆట ఆడు మెల్లగా ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా పెంచుకుంటాను. టు బి ఫ్రాంక్ విత్, నేను ఫస్ట్ లోన్స్ అవన్నీ ఏం ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్తో ఒక ప్రోడక్ట్తో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ ఒక ప్రోడక్ట్ డెవలప్ అయిన తర్వాత ఇంకొక ప్రోడక్ట్ యాడ్ అయింది. అలా చేసుకుంటూ అట్లా వచ్చేటువంటి ఇన్కమ్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ అంతే. అవునండి. ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మీరు పేపర్ యాడ్స్ ఏమో ఇస్తారు మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అలాంటప్పుడు మెడికల్ రైట్స్ కోసం వస్తారు. సో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు? క్వాలిఫికేషన్, టాలెంట్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. క్వాలిఫికేషన్ అనేది పెద్ద రోల్ ప్లే చేయదు ఇక్కడ. వీ నీడ్ ఓన్లీ సేల్స్ పర్సన్, సేల్స్ రిప్రజెంటేటివ్స్. నేను నా ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు వీ వెంట్ ఫర్ ఏ న్యూ కాన్సెప్ట్. మెడికల్ రిప్రజెంటేటివ్ అనే టర్మ్ మేము పక్కకు తీసేసి ఫ్రాంచైజీ అని పెట్టాం. ఫ్రాంచైజీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యూరోమెడ్ మా కంపెనీలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో టు కల్కటా,
నేను ఐ ఇంటర్వ్యూ అరౌండ్ 5-6 పీపుల్ని ఇంటర్వ్యూ చేసి ఒక్కరిని సెలెక్ట్ చేస్తాను. ఒకరిని సెలెక్ట్ చేసినప్పుడు వాడికి ఓపెన్గా చెప్పేస్తాను, యు ఆర్ నాట్ మెడికల్ రిప్రజెంటేటివ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కంపెనీ, యూ టేక్ హోల్సేల్ లైసెన్స్ ఇన్ యువర్ టెరిటరీ, యూ టేక్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ అస్, యూ సెల్ దిస్ ప్రొడక్ట్స్ ఇన్ యువర్ టెరిటరీ, ఫర్ this much of sale you get this much of profit. So part of our company and one of the indirect partners, వాళ్ళు దాంట్లో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి లైసెన్స్ అవి తీసుకొని వాళ్ళు ఇఫ్ దే బికమ్ బిజినెస్ మ్యాన్ దే డోంట్ లీవ్ అస్. అయితే శాలరీ పని చేస్తున్నామంటే ఇంకొకటి 1000 రూపాయలు ఇస్తామంటే ఎక్కువ ఇస్తామంటే వెళ్ళిపోతారు. సో ఫిక్స్ చేసేస్తాం అనమాట బిగినింగ్లోనే. ఫిక్స్ చేస్తే ఇంకా మమ్మల్ని వదిలిపోలేదు. అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఎక్సెప్ట్ 1 or 2 పీపుల్, ఆ ఇద్దరు కూడా అప్రోడ్ అయిపోయారు. రిమైనింగ్ నాతో జాయిన్ అయిన వాళ్ళందరూ ఇప్పటికి నాతోనే ఉన్నారండి. ఆల్మోస్ట్ ఆల్ 1998 నుండి 2021 దాకా ఇప్పటిదాకా అందరూ నాతోనే ఉన్నారు. దే ఆర్ మై బిజినెస్ అసోసియేట్స్. ఐ డోంట్ కాల్ దెమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఐ డోంట్ కాల్ దెమ్ యాజ్ మై ఫైనాన్షియల్, దే ఆర్ మై బిజినెస్ అసోసియేట్స్. నేను ఒక ప్రైస్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి ఒక ప్రైస్ ఇస్తాను, వాళ్ళు దాంట్లో ప్రాఫిట్ చేసుకుని వాళ్ళు దే ఆల్సో బికమ్ ఎ బిజినెస్ మ్యాన్. They think that it's their own business. Their own business. They think that definitely they think that it is their own business and they improve. వాళ్ళు ఎంత సేల్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అంత వాళ్ళకి వస్తుంది. వాళ్ళ కరెక్ట్, వాళ్ళు ఆ ఏరియాలో ఎంత సేల్ చేయగలిగితే అంత ఇన్కమ్ ఉంటుంది. రేట్ అది సేమ్ ప్రమోషన్ రేట్. సో డెఫినెట్లీ గోస్ ఫర్ దే విల్ స్టిక్ ఆన్ విత్ us. They will plan for the further improvement of the business. అలాగే ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు అంతా అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి, ఇదిగో బాబు ఇది ప్రోడక్ట్, దీని ప్రైస్ స్ట్రక్చర్ ఇది, మీ ప్రాఫిట్ మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ ఈ న్యూ ప్రోడక్ట్ వల్ల మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇవన్నీ వాళ్ళని మోటివేట్ చేసి మార్కెట్లోకి పంపిస్తే వాళ్ళు దే వర్క్ ఆన్ దేర్ ఓన్. They think that it's their business. Yes. In such a way they will come. Yes. మేము ప్రమోట్ చేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో కటక్ అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ మాకు ఒక రిప్రజెంటేటివ్ రంజన్ కుమార్ దత్తా అని, ఆర్కే దత్తా అని. అప్పుడు మాది ఒక బ్రాండ్ ఉండేదండి సిట్రకాల్ అని. సిట్రకాల్ బాగా ప్రమోట్ చేశాడు, కాల్షియం బ్రాండ్. ఆయన ఇప్పటికీ సిట్రకాల్ దత్తా అంటారు, సిట్రకాల్ దత్తానే పిలుస్తారు. సో అంత వాళ్ళు అంత డెడికేటెడ్గా వాళ్ళ కోసం పనిచేసి మా కోసం పనిచేసినట్టు. మెడిసిన్స్ తయారు చేసేవారు. మేము ఫార్మా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడమే ఒక యూనిక్ ప్రోడక్ట్తో రావాలి అనే ఒక ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేసి ఒక కొత్త మాలిక్యూల్ ఇండియాలో లాంచ్ చేసామండి. అది గ్లూకోసమైన్ అంటారు. అది మోకాళ్ళు అరిగిపోయిన ఆస్టియోఆర్థరైటిస్ అంటారు ఇంగ్లీష్లో. మోకాళ్ళు అరిగిపోయినాయి అని లేమన్స్ లాంగ్వేజ్లో అంటారు. దానికి ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, ఒక 6 months అలా వాడిన తర్వాత రిలీఫ్ బాగా వస్తుందండి. ఇది నాకు కొత్త కాన్సెప్ట్ అనిపించింది. ఈ ప్రోడక్ట్ నేను ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేశాను. అంటే ఫార్ములా కూడా మీరే? ఫార్ములా కూడా మాదే. సో అదే మా గ్లూకోజమైన్ అనేది మోకాళ్ళ దగ్గర డెవలప్ చేస్తాం. దానికి మోబిజన్ ప్లస్ అని ఒక బ్రాండ్ నేమ్ మేమే డిసైడ్ చేసి మోబిజన్ ప్లస్ బ్రాండ్ నేమ్తో ఇప్పుడు మార్కెట్ చేస్తున్నాము. సుమారు 20 ఏళ్ళు బట్టి మార్కెట్లో ఉన్నానండి. నా మోబిజన్ ప్లస్ ఇప్పటికీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. మార్కెటింగ్ బాగా ఒక 8 స్టేట్స్లో మార్కెట్ చేస్తున్నాం మేము. 8 స్టేట్స్లో బాగా సక్సెస్ఫుల్గా ఉంది. మా ప్రోడక్ట్ వాడిన వాళ్ళు అందరూ మళ్ళీ దాన్ని రిపీటెడ్గా కొంటున్నారు, రిపీటెడ్గా వాడుతున్నారు. కాబట్టి వీఆర్ సక్సెస్ఫుల్. సో 8 స్టేట్స్లో చేస్తున్నారు. 8 స్టేట్స్లో చేస్తున్నారు. సో బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ప్రొడక్షన్ అంతా ఎక్కడ చేస్తారు? ప్రొడక్షన్ చండీగఢ్ దగ్గర బద్దీ అనే ఒక ప్లేస్లో అండి. ఇక్కడ నాకు చిన్న ఫ్యాక్టరీ ఉన్నది. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంతా ఇక్కడ నుంచి నేను చేస్తాను. సో ఈ బిజినెస్లో మీకు ఒడిదుడుకులు ఏమైనా ఎదురైనా స్టార్టింగ్లో? కామన్ కదండి, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ. మోరోవర్ మేమేదో చిన్న కంపెనీ అని బిగినింగ్లో కాస్త చిన్న చూపు ఉండేది. మళ్ళీ మా క్వాలిటీ మా సర్వీసు అది చూసిన తర్వాత మార్కెట్ యాక్సెప్టెన్స్ బాగా వచ్చింది. డాక్టర్స్ కూడా మా ప్రోడక్ట్ మా క్వాలిటీతో ఇంప్రెస్ అయ్యారు, మేము వాళ్ళకి చేసే సర్వీస్తో ఇంప్రెస్ అయ్యారు. దే స్టార్టెడ్ సపోర్టింగ్ అవర్ ప్రోడక్ట్. ఇది కంటిన్యూస్గా 6 months వాడాల్సిన ప్రోడక్ట్ కాబట్టి రిపీటెడ్గా పేషెంట్స్ కొనడము. ఒక పేషెంట్ నుంచి ఒక కనీసం 20 మందికి మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్తున్నారు. ఈ ప్రోడక్ట్ వాడాము బాగుంది, మోబిజన్ ప్లస్ వాడాము బాగుంది అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా వాడుతున్నారు. అలాగే బాగా సైలెన్సిస్టిక్ ఎఫెక్ట్గా పెరిగింది మార్కెట్. అది నిజమండి. మామూలుగా మనం ఎంత పబ్లిసిటీ ఇచ్చినా, టీవీలో ఇచ్చినా మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ. సో దాని ద్వారా బాగా
సో మామూలుగా ఈ మెడికల్ మాఫియా అని ఉంటుంది, చిన్న చిన్న వాళ్ళని తొక్కేస్తుంటారు. సో అలాంటివి ఏమన్నా ఎలా ఎదుర్కోగలిగారు? నాకు ఆ ప్రాబ్లం పెద్దగా రాలేదండి. కాకుంటే కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉండేది. ఆ హెవీ కాంపిటీషన్లో హార్డ్ వర్క్, నథింగ్ బట్ హార్డ్ వర్క్ దట్ హ్యాస్ ఫెచ్డ్ us. కంటిన్యూస్గా మనకు ప్రోడక్ట్ ప్రమోట్ చేయడము, రిప్రజెంటేటివ్లు అందరినీ హ్యాండిల్ చేయడము, అది బాగా చేసాం బిగినింగ్లో. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు మళ్ళీ తయారు చేస్తారు, మళ్ళీ బోర్డ్ అని వచ్చాయండి, బట్ ఫస్ట్ మా అకార్డింగ్ టు అవర్ సైజ్ ఆఫ్ ది కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోడక్ట్ మల్టీనేషనల్ కంపెనీ లాంచ్ అయింది, వాళ్ళకి నెట్వర్క్ ఇండియా మొత్తం ఉంది కాబట్టి వాళ్ళ సేల్ డెఫినెట్గా ఎక్కువ ఉంది. అప్ టు మై నాలెడ్జ్ మా కంపెనీ స్టేజ్కి మై ప్రోడక్ట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ పేషెంట్స్ డిమాండ్ చేసి తీసుకుంటారండి, వేరే సబ్స్టిట్యూట్ కూడా ఒప్పుకోరు. సేమ్ ప్రోడక్ట్ని మా కంపెనీ ద్వారా ప్రమోట్ చేస్తామని చెప్పి ఎవరైనా వచ్చారా? లేదండి, రాలేదు. నేను అలా ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేనండి. నేను డెవలప్ చేసిన ప్రోడక్ట్ నాతోనే ఉండాలి. సో ఆ ప్రోడక్ట్ గురించి చాలా ఇబ్బంది పడ్డామండి, చాలా ఆ బ్రాండ్ నేమ్ గురించి, దాని టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ యాక్ట్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని, ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా అవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ ప్రోడక్ట్ మార్కెట్లో నిలబెట్టాలి అని. ఒక ప్రోడక్ట్తో బిజినెస్ వాల్యూమ్ సరిపోదు కదండి, అందుకని ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేస్తూ వచ్చాము. నవ్ వీ హ్యావ్ అరౌండ్ 28 బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్. వాటిలో నెంబర్ 1 సెల్లింగ్ మా మొబిజన్ ప్లస్, మొబిజన్ జెల్. ఒక 5-6 ఇయర్స్ తర్వాత జెల్ ఒకటి లాంచ్ చేసామండి, ఆయింట్మెంట్, మోకాళ్ళ బాడీ సేమ్ బ్రాండ్. ఇప్పుడు మొబిజన్ ఈజ్ ఎ గుడ్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. సో మీరు ఒంటరిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ప్రమోషన్ అవన్నీ ఎలా చేయగలిగారు? బిగినింగ్లో నేను ఒక్కడే మెడికల్ రిప్రజెంటేటివ్ లాగా కిట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడండి. తర్వాత నాకు సివి రావు గారని, నాకంటే కాస్త సీనియర్ అండి ఆయన, ఈజ్ ఫ్రమ్ గుంటూరు, మెడికల్ ఫీల్డ్. ఆయన రూసెల్ అనే మల్టీనేషనల్ కంపెనీలో విఆర్ఎస్ తీసుకున్నారండి. ఆయన నా దగ్గర మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అవుతూ ఆయన కొలీగ్స్ని ఒక 8 మందిని ఆయనతోటి రసోల్లో పనిచేసి విఆర్ఎస్ తీసుకున్నాడు, నాకు పరిచయం చేశాడు. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మై లైఫ్. ఆ 8 మంది నాతో వచ్చారండి. ఆ 8 మంది బికాస్ ఆఫ్ దర్ రిచ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఆర్ సీనియర్ టు మీ. వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్నారు అంటే నేను నా ఓన్గా ఫర్మ్ స్టార్ట్ చేసేటప్పటికి నా ఏజ్ అరౌండ్ 35-40, బిట్వీన్ 35-40. వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్నారంటే దే ఆర్ డెఫినెట్లీ 55+. కంపెనీ 55+ వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చింది. ఆ టీం నా దగ్గరికి వచ్చిందండి, అది పెద్ద టర్నింగ్ పాయింట్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, నా గైడ్ లైన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, మార్కెట్లో బాగా పెనిట్రేట్ అయ్యాము. వాళ్ళ టీం బాగా హెల్ప్ చేసింది. తర్వాత నేను అదర్ స్టేట్స్కి ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అయిన తర్వాత 2.5 years ఓన్లీ ఏపీ చేస్తామండి. తర్వాత వీ వెంట్ ఒరిస్సా నుంచి వీ వెంట్ మహారాష్ట్ర నుంచి వీ వెంట్ కర్ణాటక దెన్ కేరళ. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల కేరళలో మార్కెటింగ్ మానేసామండి. వెస్ట్ బెంగాల్లో కూడా బాగా చేసేవాళ్ళం. సేమ్ ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్. సో అక్కడ వెస్ట్ బెంగాల్లో అయితే ఈ యూనియన్ యాక్టివిటీస్ ప్రాబ్లమ్, దానివల్ల మెయిన్ కేరళ, వెస్ట్ బెంగాల్ రెండు బాగా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి ఈ యూనియన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక అనుకున్నాం. సో మీరు వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రౌండ్ వర్క్ ఇవన్నీ ఎలా చేసుకున్నారు? అది బై ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అక్కడ ఒక యాడ్ ఇస్తాము, యాడ్కు 2-3 రెస్పాండ్ అవుతారు. ఆ పర్సన్స్ ద్వారా వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మన సర్వీసు, మన ప్రోడక్ట్ క్వాలిటీ, మన ప్రోడక్ట్ రేంజ్ చూసి వాళ్ళు దే కెన్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళ కొలీగ్ సర్కిల్లో సర్క్యులేట్ చేసేవాళ్ళు. కంపెనీ బాగుంది, సర్వీస్ బాగుంది, క్వాలిటీ బాగుంది, డాక్టర్స్ యాక్సెప్టెన్స్, న్యూ ప్రోడక్ట్, న్యూ కాన్సెప్ట్. గ్లూకోజమైన్ అనేది అప్పటికి న్యూ కాన్సెప్టే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ అవర్ సక్సెస్. ఇది కాంపిటేటివ్ వరల్డ్లో మైండ్ సెట్. టు బి ఫ్రాంక్ విత్ ప్లానింగ్ అనేది నేను నమ్మనండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేకింగ్ ఎ గుడ్ డెసిషన్. అంటే బిజినెస్లో ఎక్కువగా ప్లాన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది అంటారు, కానీ నాకు ఎందుకు అది అలవాటు పడలేదండి. ఇప్పటికి నన్ను బిజినెస్లో ఎక్కువగా ప్లాన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది అంటారు, కానీ నాకు ఎందుకు అది అలవాటు పడలేదండి. ఇప్పటికి నన్ను డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా తీసుకున్నాను అందరూ మా వాళ్ళందరూ అంటారు. అంటే ఏదనిపిస్తే అది చేసుకుంటారు అంతే. కానీ డెసిషన్ తీసుకుంటే వాట్ ఎవర్ ద డెసిషన్ ఐ మేక్ ఇట్,
I don't believe in making a right decision, but whatever the decision I make it, I'll make it right. అది నా కష్టము, అది ఇంక మళ్ళీ వెనక్కి పోయేది లేదు అనమాట. అలా మైండ్ సెట్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే అలో. నేను ఐ నెవర్ కన్సల్ట్ ఎనీ కన్సల్టెంట్ ఆర్ ఎనీ బిజినెస్ కన్సల్టెన్సీ, అవన్నీ ఏం లేవండి. నా మైండ్ తోచింది చేసుకుంటూ వెళ్ళడం, హార్డ్ వర్క్, ఆనెస్టీ. సో దట్ ఈస్ ద రైట్ థింగ్. నాలుగు విధాలు చెప్తారు, మనం దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వాట్ ఎవర్ స్ట్రక్స్ టు మై మైండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాండిడేట్ని తీసుకున్నాను రిప్రజెంటేటివ్గా నాసిక్ అనే ప్లేస్లో. మా వాళ్ళకి అందరికీ తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈజ్ మై రిప్రజెంటేటివ్. హిస్ క్వాలిఫికేషన్ ఈజ్ ఈవెన్ 10th class ఫెయిల్డ్. he was a salesman in a wholesale medical shop. నేను అక్కడికి అప్రోచ్ అయినప్పుడు ఆ అబ్బాయి నన్ను డైరెక్ట్గా నా రూమ్కి వచ్చాడు. సార్ నాకు ఏదైనా హెల్ప్ చేయండి, ఇలాగా మా పేరెంట్స్ నా మీద డిపెండెంట్ అని. నేను ఇంప్రెస్ అయ్యాను. అక్కడ 2-3 డాక్టర్లు కూడా చెప్పారు క్వాలిఫికేషన్ అంతా కూడా లేదు కదా అని. బట్ ఎందుకో నాకు ఆయనలో సేల్స్ మనం కనపడ్డాడు. సో ఆయన తీసుకొచ్చి హీ వాజ్ విత్ మీ ఆల్మోస్ట్ 20 years and he is a very successful man. He is having his own house, he is maintaining a car, he is maintaining his own medical shop. He is a very successful man. Right. And he pays the same regards to me also. But డెఫినెట్గా అందరూ తొందరపడి డెసిషన్ తీసుకుంటారని అంటారు, కానీ డెసిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి పోకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే సక్సెస్. ఇప్పుడు ఏ స్టేట్స్ లో బిజినెస్ చేస్తున్నారు, మీరేమో సింగిల్ పర్సన్, సో ఒంటరిగా ఎట్లా ఇవన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతున్నారు? అగైన్ ఇట్ కమ్స్ టు మైండ్ సెట్ అండి. ఈ ప్రోడక్ట్ ఈ స్టేట్ సక్సెస్ఫుల్గా బిజినెస్ అచీవ్మెంట్ వచ్చిన తర్వాత ఎక్స్పాన్షన్ లేకుండా బిజినెస్ రాదు. గ్రోత్ అయితే డెఫినెట్గా రాదు. ఆ ఎక్స్పాన్షన్ అప్పుడు పర్టికులర్ ఏరియాకి వెళ్తాను. దీనికి అన్నిటికంటే ఆల్ దీస్ థింగ్స్ will depend upon our hard work. I travel and I tour almost 20 days in a month. Other states. ఖచ్చితంగా ఎవ్రీ స్టేట్కి వెళ్ళేవాడండి బిగినింగ్లో. ఒక 3-4 days. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక అనుకోండి, బెంగళూరు, మైసూరు, హుబ్లీ చుట్టుపక్కల ఇలా వెళ్ళేవాడు. మహారాష్ట్ర, నాగ్పూర్, నాసిక్, పూణే, అమరావతి అని అక్కడ ఒక అమరావతి ఉందండి మహారాష్ట్రలో. ఇవన్నీ చంద్రపూర్, ప్రతి పర్టికులర్ ప్లేస్కి నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళి ఫీల్డ్లో కొద్దిగా రిప్రజెంటేటివ్స్ వర్క్ చేసేవాడిని. సపోజ్ ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ ఆర్ ఫ్రాంచైజీ, ఐఎమ్ సారీ టు సే ఇట్ మై బిజినెస్ అసోసియేషన్, ఏదైనా పరిస్థితి బాగాలేదు ఆయన మానేస్తే నేను ఆ హెడ్ క్వార్టర్స్ పోగొట్టుకోకుండా ఒక గ్యాప్లో నేనేంటి డాక్టర్ని కలిసేవాడు. దెన్ ఇంకొక ఫ్రాంచైజీ వచ్చి ఆయన అపాయింట్ చేసుకొని కంటిన్యూషన్ మెయింటైన్ చేసేవాడు. ఆ డాక్టర్తో కూడా ర్యాపో పెట్టుకునేవాడు. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఆ డాక్టర్కి మా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకవేళ రిప్రజెంటేటివ్ ఫ్రాంచైజీ అక్కడ లేకున్నా కూడా ప్రోడక్ట్ సప్లై ఉంటుంది అని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా చేసేవాడు. సో ఈ బిజినెస్లో కంటిన్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఈరోజు మా బ్రాండ్కి సిమిలర్ బ్రాండ్స్ ఒక 100 ఉన్నాయండి. వాళ్ళు వస్తే వాళ్ళ బ్రాండ్ స్విచ్ ఓవర్ అయిపోతారు, కానీ డాక్టర్ మా బ్రాండ్కి స్విచ్ ఆన్ కాదు కదండి. కంటిన్యూషన్ చేయగలిగాం. కంటిన్యూషన్ ఎప్పుడు చేయగలిగాము? నా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఆ టెరిటరీలో ఉన్నప్పుడే. కాబట్టి విపరీతంగా తిరిగేవాడిని. మంత్లీ 20 days. అప్పుడు మా మిసెస్ షీస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ మై చిల్డ్రన్. ఆ బాధ్యతే నాకు ఉండేది కాదు కాబట్టి షీస్ టు టేక్ కేర్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ. వాళ్ళకు కావాల్సిన కంఫర్ట్స్ అరేంజ్ చేసేంత వరకు ఐ యూస్ టు ఫీల్. అదర్వైజ్ I have to take a big responsibility of educating 3 daughters and all. అందుకని బాగా కష్టపడాల్సి వచ్చింది. అగైన్ ఐఎమ్ టెలింగ్ నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంతే. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు తరంలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ హార్డ్ వర్క్. తర్వాత ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైట్ టైం. ఇవి రెండు క్యాల్కులేట్గా చేసుకుంటే ఎనీబడీ కెన్ బీ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. సో ఇన్వెస్ట్మెంట్ అవన్నీ చాలా మంది భయపడుతున్నారు బిజినెస్. సో దానికి సంబంధించి అంటే నా మెంటాలిటీ ప్రకారము నాకు అప్పు చేయడం అంటే చాలా భయం అండి. నేను ఇప్పటిదాకా ఈవెన్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ లోన్స్ ఇన్ ద బ్యాంక్. ఇప్పటిదాకా నా ఇన్వెస్ట్మెంట్, నా ప్రాఫిట్ నా ఓన్ పాకెట్లో పెట్టే బిజినెస్ చేసేవాడిని. అప్పు చేయడానికి అలవాటు పడితే
ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటూనే పోతాం. అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బ్లాస్ట్ అయిపోతుంది. పాజిటివ్లీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బాగా ఉన్న వాళ్ళైతే ది కెన్ ప్లాన్ వ్యాస్ట్ బిజినెస్. మేము జీరో నుంచి వచ్చినాం కాబట్టి రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైట్ టైం, దట్ ఇస్ మేజర్ టిప్ ఫర్ ద బిజినెస్, అప్కమింగ్ బిజినెస్ పీపుల్. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైట్ టైం అండ్ హార్డ్ వర్క్, నథింగ్ టు సబ్స్టిట్యూట్ దిస్. సో మీరు ఇలా తిరుగుతూ ఉంటే మీ ఫ్యామిలీ పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, ఫ్యామిలీ విషయాలు కావచ్చు, ఇవన్నీ మీ భార్య చూసుకుంటున్నారు. అవునండి. అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మేము క్వైట్ యంగ్ ఏజ్లో వి గాట్ మ్యారీడ్ అండి. అట్ ది ఏజ్ ఆఫ్ మై మ్యారేజ్ ఐ వాజ్ 20 years old and she was 19 years old. సో బిఫోర్ గెటింగ్ జాబ్ యూ గెట్ మ్యారీడ్? లే, మా అన్నయ్య గారి దగ్గర జాబ్ చేసేటప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఓకే. వరంగల్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ ఫ్యామిలీ మేము వరంగల్లో ఉన్నాము. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వరంగల్లోనే పుట్టింది. సెకండ్ అండ్ థర్డ్ తిరుపతి పోవాలి. వరంగల్ నుంచి అప్పటికి క్యాడీలో జాయిన్ అయ్యి తిరుపతికి వచ్చేసాను. సో మీరు ఇట్లా ఊళ్ళు తిరుగుతూ బిజినెస్ చేసేటప్పుడు మేడం గారు ఏమి మీకు అపోజ్? ఫుల్ సపోర్ట్ కదండి, లేకపోతే ఏం చేయలేము. మా పిల్లలకి మానిటరీ ఆస్పెక్ట్స్ నేను కవర్ చేసుకునేవాడిని, మిగతా వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా తనే చూసుకున్నాను. మేడం గారి పేరు సార్? గిరిజ కుమారి అండి. ఈజ్ మై మిస్సెస్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సిపిఎస్ ఇన్ఫో ఛానల్. సో సార్ ఏమో బిజినెస్ అనేది తిరుగుతూ ఉండేవారు. ఈ ఫ్యామిలీ పిల్లల్ని ఇవన్నీ కూడా ఎట్లా చూసుకునేవారు మీరు? మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? లేదండి, ఆయన కష్టపడుతూ ఉంటే మనకు సపోర్ట్ కంపల్సరీ ఇవ్వాలి, లేకుంటే ఫ్యామిలీ ఇవ్వడం కాదు. 3 పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ తర్వాత మనం కష్టపడకపోతే తను ఎట్లా చేస్తే మన సపోర్ట్ కంపల్సరీ తనకు ఉండాలని పిల్లల్ని నేనే చూసుకున్నానండి. ఎక్కువ వాళ్ళ చదువులు కానీ వాళ్ళకి కావాల్సినవి కానీ నేనే తీసుకొచ్చి చదివి ఆయన డబ్బులు మొత్తం ఖచ్చితంగా ఆయన ఇస్తారండి నా దగ్గరికి. ఓకే ఓకే. సో అంటే మీకు అట్లా ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? ఏం లేదండి, చూడలేకుండా ఏం లేదండి. ఎందుకంటే దాంట్లో మనము బాధ్యత. సపోర్ట్ లేకపోతే ఆ బాధ్యత మనం ఇప్పుడు పిల్లల్ని చదివేయాలంటే మనం మాకు చదువు లేదండి. మా నాన్నగారు కూడా తొందరగా చనిపోయినారు. నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న చనిపోయారు. పై చదువులు చదవాలని నాకు చాలా ఆశ ఉందండి. ఆ కోరిక నా బిడ్డల ద్వారా తీర్చుకున్నానండి నేను. వాళ్ళు చదివారు, నేను చదివించుకున్నాను. సో అదే సార్ ఇప్పుడు అంత సక్సెస్ అయ్యారంటే దానికి కారణం సగం మీరే ఉంటారు. తప్పదండి, ఇద్దరు 2 బండ్లు చక్కగా బండి సరిగ్గా ఉంటేనే బాగుంటుందండి, లేకుంటే కష్టమే కదా. ఇలా మీ విద్యాభ్యాసం అంతా కూడా మీ చేతిలోనే జరుగుతుంది. సో వాళ్ళంతా ఏమేమి చదివించారు, ఎంతవరకు చదివించారు? పెద్దమ్మాయి లావణ్య అండి. ఆ అమ్మాయి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిందండి ఎస్వి యూనివర్సిటీలో. రెండో అమ్మాయి స్వప్న, ఆ అమ్మాయి ఎలక్ట్రానిక్స్ మోహన్ బాబు గారి దగ్గర చేసిందండి. థర్డ్ అమ్మాయి మాధురీలత, ఆ అమ్మాయి బీటెక్ బయోటెక్ చేసిందండి. మా 3 ఇంజనీరింగ్గా చదివించామండి. అమ్మాయి లాస్ట్ అమ్మాయి మెడిసిన్ చేయాలని బిఎస్సి చదివించాం, కానీ కుదరలేదు. మా బ్యాడ్ లెక్ బీటెక్ బయోటెక్ చేసిందండి. మాది అర్లీ మ్యారేజ్ అండి. మా పిల్లలు కూడా అర్లీగా మ్యారేజ్ చేసేసాము. నాకు 49 years అప్పటికి మా 3 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మీరు త్వరగా పెళ్ళైంది కాబట్టి. మా పెద్దమ్మాయి బెంగళూరులో ఉంటారు. మా అల్లుడు గారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా రెండో అమ్మాయి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. ఈజ్ ప్రాజెక్ట్ హెడ్ ఇన్ ఇన్ఫోసిస్ ఇన్ హైదరాబాద్. మా హైదరాబాద్ మా రెండో అల్లుడు కూడా ఈజ్ ఎ వెరీ బిగ్ పొజిషన్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. చిన్న అమ్మాయి ప్రస్తుతం అయితే అమెరికాలో ఉందండి. తన మ్యారేజ్ అయినప్పుడు బెంగళూరులో ఉండేవారు. చిన్న అల్లుడు హార్డ్వేర్ ఇంజనీర్ అండి. ఈజ్ ఎంటెక్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ కాలేజ్ ఆర్ఈసి ట్రిచి. అందులో హైలీ మెరిటోరియస్. అండ్ నవ్ హీజ్ ఇన్ అబ్రాడ్. హీజ్ హార్డ్వేర్ ఇంజనీర్. ఇప్పుడు ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో మంచి పొజిషన్లో ఉన్నారు. దెర్ ఇస్ నో వండర్ హీ మే బికమ్ CEO for a company in future. He is quite young now. He is hardly 38 years old. This is our achievement. Great achievement. సో తర్వాత మేడం ఇప్పుడు పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని అడిగేవాళ్ళు కదా, నాన్న ఎక్కువగా ఉండట్లేదు ఏంటి అని? లేదండి, తనకు వాళ్ళకు తెలిసిపోయిందండి. వాళ్ళ నాన్న కష్టపడుతున్నారు, మనం వాళ్ళ నాన్నకు మనము సపోర్ట్ ఇవ్వాలని. వాళ్ళ కష్టము చూసారు, సుఖము చూసారు కాబట్టి ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామంటే అదే కారణం అండి. వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్. వాళ్ళు చదువుతున్నారండి. మా బిజినెస్ మా పిల్లలు తప్ప ఇంక వేరే అవగాహన ఏం లేవండి. మా మనదిరి పోయేవాడు కాదు. ఇప్పటికి కూడా అమ్మా నాన్న వాళ్ళకి ఉంటే చాలు.
రోజు ఒక 5-6 మాటలు ఫోన్లు చేసి కనుక్కుంటాను. మద్దతులు వేసుకున్నారా, భోజనం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అని. ఆ అఫెక్షన్లో మేము బాగున్నాము, ఏ టెన్షన్ లేకుండా. వాళ్ళ ఫ్యామిలీ బాగున్నాయి, మాకు టెన్షన్ లేకుండా మేము ఉన్నామండి. ఇంకా ప్రౌడ్గా ఏం చెప్పచ్చు అంటే నేను బిజినెస్గా సక్సెస్ కాకముందే అంటే అవుతున్నప్పుడే మా పిల్లలు అందరూ లైఫ్లో వెల్ సెటిల్డ్. వాళ్ళ హౌసెస్, వాళ్ళ ఓన్గా హౌసెస్ కొనుక్కొని వీళ్ళందరూ సెటిల్మెంట్ అయిన తర్వాత నేను ఒక ఇల్లు కొనుక్కోగలిగాను. సో వాళ్ళందరూ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు బాగుంటే చాలు అనేదే ఫస్ట్ అండి. వాళ్ళు లక్షణంగా ఉన్నారు, మేము బాగున్నాము, ఆనందంగా ఉన్నాం. లేకుంటే టెన్షన్గా ఉండేవాళ్ళం. ఆ ఇది లేదు మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. మా ప్రేక్షకులందరికీ మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.